స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఏర్పాటైన పీసీసీ కమిటీలు ఇవాళ రేపు 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. పీసీసీ కమిటీలతో వరుసగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అధినేత మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. నిన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు. రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటనా విభాగం సమావేశంలోనూ ముఖ్య అతిథిగా మీనాక్షి పాల్గొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంఘటన్ కీలక బాధ్యతలు తీసుకుని పనిచేయాలని ఆమె సూచించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పీసీసీ డీలిమిటేషన్ కమిటీ భేటీ కానుంది. కమిటీ సభ్యులతో పాటు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాల్గొని దేశం, రాష్ట్రంలో డీలిమిటేషన్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై చర్చించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రం నష్టపోకుండా కేంద్రం ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన చర్చించనున్నట్టు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఉదయం 11 గంటలకు జై భీమ్ కోఆర్డినేటర్లతో మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సంవిధాన్ బచావో కమిటీ సమావేశం, 3 గంటలకు సంస్థాగత పరిశీలకుల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పీసీసీ కమిటీల ఏర్పాటు తర్వాత తొలిసారిగా గాంధీ భవన్ లో రేపు సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆ తర్వాత పీసీసీ సలహా కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం కొత్తగా ఏర్పాటైన పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై 96 మందికి నియామక పత్రాలు అందిస్తారు. ఈ భేటీల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మహేష్ కుమార్, మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతానికి ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొనసాగుతున్న అసమ్మతి పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నట్లు రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తుంది. ఈ విభేదాల పరిష్కారంపై రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పీసీసీ సలహా కమిటీ భేటీలో పాల్గొంటున్న సీనియర్ నాయకులు ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించి సలహాలు ఇవ్వనున్నట్టు సమాచారం.